రాజకీయాల్లో వారసత్వం ఒక పునాది మాత్రమే. కానీ ఆ పునాదిపై ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే రక్తాన్ని చిందించాలి, చెమటోడ్చి కష్టించాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారి మనవడిగా, రాజకీయ ఉద్దండుడు చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ప్రపంచం ఆయనను ఒక వారసుడిగా మాత్రమే చూసింది. కానీ ఆ వారసత్వం వెనక ఉన్న బరువును, బాధ్యతను మోస్తూ విమర్శల బాణాలను చిరునవ్వుతో ఎదుర్కొంటూ నేడు ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎదిగిన తీరు నవతరానికి ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. లోకేష్ ప్రయాణం పూలపాన్పు కాదు. 2017లో ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయనపై ఎన్నో వ్యంగ్యాస్త్రాలు, ప్రత్యర్థులు చేసిన హేళనలు, సోషల్ మీడియా వేదికగా జరిగిన ట్రోలింగ్ ఏ ఇతర యువ నాయకుడైనా కుంగిపోయే పరిస్థితి. 2019 మంగళగిరి ఓటమి ఆయన రాజకీయ జీవితానికి ముగింపు అనుకున్నారంతా. కానీ ఆ ఓటమే ఆయనలో నిగూఢంగా ఉన్న సింహాన్ని నిద్రలేపింది. ఇప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి పల్లెల్లో పెట్టి అర్పించినప్పుడే నేను నాయకుడని పిలిపించుకుంటా. ఓడిన మరుసటి రోజే మంగళగిరి గడ్డపై అడుగుపెట్టారు. కార్యకర్తల కన్నీళ్లు తుడిచారు. 5 ఏళ్ల పాటు అధికార పార్టీ వేధింపులను తట్టుకుంటూ, అక్రమ కేసులను ఎదుర్కొంటూ గ్రామ గ్రామాన తిరిగారు. ఆయన చేపట్టిన యువగలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి. 3132 కిలోమీటర్ల నడక, వేలాది మందితో ముఖాముఖి, లక్షలాది మందికి భరోసా. ఆ నడకలో లోకేష్ మాట మారింది, నడక మారింది, నాయకత్వ శైలి మారింది. నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలను పూర్తి చేసుకుంది. విమర్శించిన నోళ్లే లోకేష్ నిజమైన నాయకుడంటూ ప్రశంసించాయి. 2024 ఎన్నికల ఫలితాలు లోకేష్ పట్టుదలకు ఒక నిదర్శనం. మంగళగిరిలో 90,000కు పైగా మెజారిటీతో విజయం సాధించి విమర్శకులందరికీ చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చారు. నేడు ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చారు. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పార్టీ, ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఆయన చూపిస్తున్న పరిణతి అమోఘం. ఇప్పుడు ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారి వారసుడు మాత్రమే కాదు, లక్షలాది మంది తెలుగు తమ్ముళ్ల ఆశాకిరణం. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నియామకం ఒక పోరాట యోధుడికి దక్కిన సముచిత గౌరవం. నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నవశకంలోకి అడుగుపెడుతోంది. నిన్నటి అవహేళనలే నేటి నీరాజనాలు, నిన్నటి విమర్శలే నేటి జయ జయధ్వానాలు.